ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనందరూ ఎలా రక్షించబడ్డాం? స్వార్థ ద్వారా రక్షించబడ్డాం, దేవుని కృప ద్వారా రక్షించబడ్డాం. మనందరి జీవితాల్లో దేవుడు తగిన సమయంలో ఎవరో ఒకరి ద్వారా సువార్తను ప్రకటింపజేసి దేవుడు మనల్ని రక్షణ మార్గములోనికి నడిపించి ఉన్నాడు. నన్ను కూడా దేవుడు ఒకరి ద్వారా సువార్త దేవుడు నాకు వినిపించి రక్షణ మార్గంలోనికి దేవుడు నన్ను నడిపించుకున్నాడు. మిమ్మల్ని కూడా ఎవరో ఒకరి ద్వారానో, లేకుంటే ఒక కరపత్రిక ద్వారానో, లేకపోతే ఇంకేదైనా కళల ద్వారానో ఏదో ఒక విధంగా సువార్తను దేవుడు మీకు ప్రకటింపజేసి మిమ్మల్ని రక్షణలోనికి ప్రభు నడిపించున్నాడు. అయితే ఉదయకాల సమయంలో సువార్తను విన్నాం, రక్షణ పొందాం, బాప్తీసం తీసుకున్నాం, సందేహం లేదు. అయితే ఈరోజు ఎలా జీవిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రారంభ దినాల్లో సువార్తను నమ్మి రక్షణ పొందినప్పుడు ఉన్నటువంటి ఆత్మీయత ఈ రోజుకి ఉందా, లేదా తొలగిపోయి ఉన్నామా? దేవుని మార్గముల నుండి ఒకసారి ఆలోచించాలి. దైవజనుడు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలో ఉన్న సంఘాన్ని ప్రేమించి ఒక అద్భుతమైనటువంటి మాటను జ్ఞాపకం చేశాడు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం, మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. ప్రైజ్ ది లార్డ్. సువార్తను వినడం కాదు, సువార్తను విని కేవలం రక్షణ పొందడం కాదు, కానీ అంతకంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. ఈ ప్రవర్తన సువార్తకు తగినట్లుగా ఉందా? ఈ ప్రవర్తనను విన వాక్యమునకు తగినట్లుగా ఉందా? జ్ఞాపకం చేసుకొని జీవితాలను సరిదిద్దుకోవాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇంకా ఒకవేళ తగినట్లుగా సువార్తకు తగినట్లుగా జీవించకుండా ఉన్నట్లయితే మరొకసారి దేవుడు తరుణం ఇస్తున్నాడు. ఎన్నిసార్లు వాక్యం వింటున్నా కూడా విని విడిచిపెట్టే వారముగా ఉన్నామేమో. ఇక మీదట మనసు మార్చుకుందాం, సువార్తకు తగినట్లుగా, వాక్యమునకు తగినట్లుగా జీవించి దేవుని మహిమ పొందుతాం. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుటకు ఇది మొదలుకొని ప్రతి ఒక్కరిని ఆయనను ప్రేరేపించి అట్లా జీవింపజేసి ఆయన నడిపించుటకు కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.